రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ సెంటర్, రైతు బజార్ పక్కన ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకును నారాయణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో వినియోగిస్తున్న రాజమహేంద్రవరం పరిధిలో వాహనాల ఇంధనం కోసం ప్రతి నెల 25.54 లక్షల రూపాయలను వ్యయం చేస్తున్నారని, ఈ బంకు ద్వారా పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు ఆదా అవుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు చెల్లించిన 3,200 కోట్ల రూపాయల పన్నులను స్థానిక సంస్థలకు తిరిగి చెల్లించకుండా నిలిపివేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఇప్పటికే తొలి విడతగా పురపాలక సంఘాలకు 15 ఆర్థిక నిధులు విడుదల చేశామన్నారు. రెండో విడత కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆర్ఎంసీ ప్రత్యేక అధికారి పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, ఇండియన్ ఆయిల్ సీనియర్ మేనేజర్ ప్రశాంత్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ప్రీమియం లిక్కర్ స్టోర్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ లావణ్య వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. మద్యం 1,200 రూపాయలు, బీరు 400 రూపాయలకు పైగా ధరలు ఉన్న బ్రాండ్లనే విక్రయించనున్నారు. 5 ఏళ్ల పాటు ఈ స్టోర్ నిర్వహణకు తిరిగి చెల్లించని 15 లక్షల రూపాయలతో దరఖాస్తు చేసుకోవాలని లావణ్య సూచించారు. స్టోర్ మంజూరైన వారు తొలి ఏడాది ₹1,00,00,000, ఆపై 4 ఏళ్ల పాటు 10% చొప్పున అదనంగా వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వ్యాపారులు డిసెంబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విజయవాడ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ వావిలపల్లి రాంబాబు ప్రతిష్టాత్మక పురస్కారం, అతి విశిష్ట రైలు సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. డిసెంబర్ 21న ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత మండపంలో జరిగే 69వ రైల్వే వీక్ వేడుకల్లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు. రాంబాబు 2022, 23, 2023, 24 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా డివిజన్కు అత్యధికంగా 5,000 కోట్ల రూపాయల ఆదాయం సాధించేందుకు కృషి చేశారు. ఆయన నేతృత్వంలో విజయవాడ డివిజన్ సరుకు రవాణాలో 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డివిజన్ ఆదాయం 50% వృద్ధిని సాధించింది. రాంబాబు నేతృత్వంలో రాయనపాడు స్టేషన్లో వరద నీటిలో చిక్కుకున్న తమిళనాడు ఎక్స్ప్రెస్లోని 1,450 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. బుడమేరు వరదల సమయంలో 2 రైళ్లలో చిక్కుకున్న 2,200 మంది ప్రయాణికులకు సహాయ, పునరావాస చర్యలు చేపట్టి 10 గంటల్లోనే వారిని గమ్యస్థానాలకు చేర్చేలా కృషి చేశారు. ఈ సందర్భంగా రాంబాబు రైల్వేకి చేసిన సేవలను విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎం పాటిల్ అభినందించారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి ఎయిమ్స్ లో ఘనంగా తొలి స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు. జమిలీ బిల్లుకు పార్లమెంట్ సమావేశాల్లో మద్దతు తెలిపిన టీడీపీ. జమిలీ ఎన్నికల వల్ల ఎంతో ఉపయోగం ఉందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సినీ దర్శకుడు వంశీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శల దాడి. పోలవరం ప్రాజెక్టును సందర్శించి అసత్యాలు చెప్పారంటూ ఆగ్రహం. మంగళగిరి ఎయిమ్స్ లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళగిరి ఎయిమ్స్ లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి శాలువా కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమంటోను బహుకరించారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు. మెరిట్ సాధించిన 4 విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఆయుష్, ప్రకాష్ రావు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
गिरी के इस पवित्र स्थल पर मैं पानकाल स्वामी को सादर नमन कर मेरी प्रार्थना है कि भगवान लक्ष्मी नरसिंह स्वामी का आशीर्वाद सभी देशवासियों को सदैव प्राप्त होता रहे। यहाँ अध्यापन करने वाले आप सभी विद्यार्थियों और प्राचार्यों का ये सौभाग्य है कि आपको भगवान विष्णु के पानकों का मधुर प्रसाद मिलता रहता है। एम्स संस्थान को अखिल भारतीय आयुर्विज्ञान संस्थान कहा जाता है। स्वास्थ्य रक्षा की हमारी परंपरा के अनुसार आयुर्वेद अथवा आयुर्विज्ञान से अच्छे आहार विहार तथा दिनचर्या और ऋतुचर्या पर जोर दिया गया है। इस प्रकार की विकार मुक्त जीवन शैली के बल पर मनुष्य दीर्घायु भी होता है और स्वास्थ्य भी रहता है। पश्चिमी देशों के विशेषज्ञ जिनसे डॉक्टर भी शामिल है अनेक अध्ययन प्रकाशित कर रहे हैं जिनके विषय को साइंस ऑफ लंजीविटी कहा जाता है। ये साइंस ऑफ लंजीविटी आयुर्विज्ञान का आधुनिक रूप है। हमारे परंपरा में आयु और आरोग्य अर्थात दीर्घायु होने और रोगमुक्त एवं स्वस्थ रहने की प्रार्थना की जाती है। आयु और आरोग्य एक दूसरे के जुड़े हैं और एक दूसरे के पूरक है। ये होलिस्टिक हेल्थ यानी संपूर्ण स्वास्थ्य पर ध्यान देने के ये पद्धति है। आपके इस संस्थान का ध्येय वाक्य है होलिस्टिक हेल्थ केयर तथा हेल्थ केयर फॉर ऑल के आदर्श से प्रेरित है। सकल स्वास्थ्य सर्वदा ये मोटो आपके संस्थान का उच्च आदर्श है। रिलेंटलेस प्रमोशन ऑफ होलिस्टिक हेल्थ एंड एंश्योरिंग हेल्थ फॉर ऑल should be the guiding principle of every medical professionals of this institute. Today is a great occasion. I am very happy to see all of you first convocation. In this background, I want to tell only one thing. All of us has to take as a model for all our inspiration, none other than Her Excellency President of India. She was born as an ordinary woman. Now she has achieved extraordinary excellence. President of India position, first citizen of India position, that is her achievement during our lifetime. By paying 10 rupees, anybody can have a treatment in All India Institute of Medical Science. That is the best service available for all of you. 9 years institute, what is our rank? All India level, all among all India medical sciences. He said 8. Why can't we achieve number 1? This is where I am requesting you, always aim high. You will reach it. I am confident. జమిలీ బిల్లుకు మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ మద్దతు తెలిపింది. జమిలీ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు లోక్సభలో స్పీకర్ తెలిపారు. జమిలీ బిల్లుకు మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ మద్దతు తెలిపింది. జమిలీ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు లోక్సభలో తెలిపారు. జమిలీ బిల్లును తదుపరి చర్చకు తీసుకోవడంపై ఇవాళ లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఓటింగ్ జరుగుతుందని, లోక్సభలో పూర్తి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఓటింగ్ విధానాన్ని సభ్యులకు లోక్సభ సెక్రటరీ జనరల్ వివరించారు. బిల్లు ప్రవేశపెట్టాన్ని స్వాగతిస్తూ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పునకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. జమిలీ ఎన్నికల వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల కోసం పార్లమెంట్లో చట్టం చేయబోతోందని, దానిని అంతా ఆమోదించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడంపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న స్పందించారు. ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడంపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న స్పందించారు. జోగి రమేష్ తో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడాన్ని బుద్ధ తీవ్రంగా తప్పుపట్టారు. అలాంటి వ్యక్తులతో టీడీపీ నేతలు అంటగాగితే తామెలా పోరాటం చేయాలని ప్రశ్నించారు.
అసలు పార్టీలో ఉండాలా వద్దా అనే ఆలోచన వస్తోందంటూ బుద్ధ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సభలో మంత్రి కొలుసు పార్థసారథి ఉండడంతో చివరికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. హాజరైన మా పార్టీ చెందినటువంటి నాయకులు, ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు ఆ ఊరేగింపులో జీపు మీద వెళ్ళడం, అలాగే వేదికను పంచుకోవడం అనేది యావత్ రాష్ట్రమే కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు రాస్తారోకోలు చేశారో వాళ్ళందరికి కూడా మనస్తాపం కలిగించనుంది. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి అసెంబ్లీలో ఒక 10-15 మంది చెత్తగాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళలో జోగి రమేష్ ఒకడు. చంద్రబాబు నాయుడు గారి గుండెల మీద కొట్టినటువంటి వ్యక్తి జోగి రమేష్. కానీ అలాంటి జోగి రమేష్తో వేదికను పంచుకోవడం అనేది, అలాగే ఊరేగింపులో పంచుకోవడం అనేది మా నాయకులు యావత్ చంద్రబాబు నాయుడు గారిని అభినందించే వాళ్ళని, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే వ్యక్తులు కూడా చంద్రబాబు గారికి పార్టీతో సంబంధం లేకుండా చాలామంది దేశవ్యాప్తంగా ఆయన అభిమానిస్తారు. వాళ్ళందరినీ కూడా గుండెల మీద తన్నినట్టు అయింది. అయితే వాళ్ళని నేనేం వ్యక్తిగతంగా విమర్శించను. ఆ పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తులే. వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం కానీ లేదా ఇదిని ఇచ్చేయడం కానీ జోగి రమేష్తో వేదిక పంచుకోవడం అనేది ముమ్మాటికి తప్పే. దాన్ని ఇక నేను కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఆ చెప్పే అధికారం నాకు ఉందా, చెప్పే రైట్ ఉందా నాకు. ఏంటి పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక జీవితంలో కోలుకోదు అన్నాక ఈ పార్టీ 134 స్థానాలకి తెలుగుదేశం సింబల్ మీద గెలిచిందంటే ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తప్ప వేరే వాళ్ళు కాదు. అందులో మా పార్టీకి సంబంధించిందే చెప్తున్నాను నేను. ఇందులో వేరే ఇది కాదు. కూటమి కలయికలో మాకు ఇంకా అయిపోయింది. మా పార్టీకి సంబంధించింది ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ. మేము కూడా ఉడత సాయమే. చంద్రబాబు గారిని ఎవరైనా తిడితే తిట్టాము, లేకపోతే ఎవరన్నా ఇలా వస్తే వెళ్ళాం తప్ప మా వల్ల ఏముండదు. కాదే మేము ఉడతలాగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినా, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా సహించే వ్యక్తులం కాదు. ఇవాళ ఇంతమంది ఇక్కడ ఇప్పుడు ఇదంటే ఎందుకు వచ్చారంటే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత అభిమానులం. మేము కార్యకర్తల గురించి నిలబడే హక్కు నాకుంది. ఇవాళ రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అభిమానులు అందరూ కూడా బాధపడుతున్నారు. ఏదో మేము వెళ్ళింది తప్పు అనేయడం కూడా ఏదో కరెక్ట్ కాదు. మీరు అలాగని మీరేదో ఇదని కూడా చెప్పట్లే. మీరు మంచి వ్యక్తులే. వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి 3 వ్యక్తులు మంచోలే. అసలు దాంట్లో రెండో క్వశ్చనే లేదు. ఆ ఊరేగింపు వచ్చినప్పుడన్నా, ఆ ఊరేగింపులో జీప్ ఎక్కినప్పుడన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది, లేదా తర్వాత వేదిక మీదన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది. దీన్ని ఎలాగా ఇచ్చేస్తారో మీరు కూడా ఒకసారి చేయాలి. మీరే చట్ట వ్యక్తులని మాత్రం నేను చెప్పను. అంటే రాజకీయం అంటే అసలు ఉండాలా లేదా, ముందు రాజకీయాల్లో ఉండాలా లేదా అనే థాట్ కూడా నిజంగా నిన్న నుంచి నాకు వస్తుంది. ఇదేదో ఆషామాషిగా నేను చెప్పను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ దర్శించుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా ఆయన మంగళవారం మద్ది క్షేత్రానికి చేరుకున్నారు. తొలుత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం నిమిత్తం ఏర్పాట్లు చేశారు. తదనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం పలుకుగా స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ పర్యవేక్షణ అధికారి జవ్వాది కృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మీడియాతో మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఇవాళ ఇక్కడ వాతావరణం లాగే ఉందండి. స్వామివారి దర్శనం కూడా ఈ స్వాములందరికీ కూడా, కృష్ణ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పడం తక్కువ, ఇంకా ఏదో చెప్పాలి, చేయాలి. కూటమి ప్రభుత్వంలో సీఎంగా రెండోసారి పోలవరం ప్రాజెక్టు సందర్శించిన చంద్రబాబు ఆ పనులపై పచ్చి అబద్దాలు చెప్పారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో సీఎంగా రెండోసారి పోలవరం ప్రాజెక్టు సందర్శించిన చంద్రబాబు ఆ పనులపై పచ్చి అబద్దాలు చెప్పారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రాజెక్టు స్పిల్వే గేట్లు తమ ప్రభుత్వం అమర్చిందని,
తమ హయాంలోని ప్రాజెక్టులో 72% పనులు పూర్తయ్యాయని చంద్రబాబు చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. గుంటూరులో వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులకు చంద్రబాబు అబద్ధాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ప్రాజెక్టు సందర్శన తర్వాత ఆయన మీడియా ముందు అసత్యాలతో కూడిన ప్రకటనలు చేశారు. అదృష్టవశాత్తు 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడిన ప్రతి మాట కూడా అసత్యాలతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే నేను అద్యాంతం ఫాలో అయ్యాను. మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఆ ప్రాజెక్టులో ఏం జరిగిందో నేను 2.5 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను. అంతకు ముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఎప్పుడు చెప్పే మాట ఉంది కదా, ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ 7 తెలంగాణ గ్రామాలని కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయనన్నాను, అందువల్లే కలిపారు, అసలు ఈ ప్రాజెక్టు నేనే తీసుకొచ్చాను, భూమార్గం పట్టించాను, అసలు రాజశేఖర రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఆయనకు సంబంధం లేకపోయినా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కానీ దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయన దాన్ని ఓన్ చేసుకున్నట్టు ఆయన చేస్తున్నట్టు ఇలాంటి కథలన్నీ కూడా చెప్పారు. అది ఎప్పుడు చెబుతూనే ఉంటాడు, ఆయన పురాణం అంతా చెప్తూనే ఉంటాడు, దాన్ని ప్రజలు వింటూనే ఉంటారు, నమ్మరు, అది వేరే అంశం. ఇక్కడ విషయం ఏంటంటే 2014-19 వరకు రాత్రి పగులు పనిచేశారంట. ఎక్కడ రాత్రి పగులు పనిచేశారు అసలు మీరు? 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కొంతకాలం పనులే చేయలే, బేరసారాలు ఆడారు. కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి, కేంద్రమే ఖర్చు పెట్టాలి, కేంద్రమే చేయాలి, అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు మేము చేస్తామని చెప్పి బతిమలాడి బామాలి తీసుకున్నారు మీరు. అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు. పైగా 16లో తీసుకుంటూ 13-14 రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే స్పిల్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. స్పిల్వే గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. నవ్విపోతారు. ఎందుకు ఇంత పశ్చిమాబద్ధం ఆడుతున్నారు? అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు. గేట్ల సంగతి దేవుడు ఎరుగు. స్పిల్వే టాప్ అసలు పూర్తి కాల, పునాదులు కొద్దిగా పైకి వచ్చింది. మేము వచ్చిన తర్వాత పునాదుల నుంచి పైకి తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదుగా కార్లు వేసుకొని, దాన్ని మేము పూర్తి చేశాం. స్పిల్వే గేట్లు మేము అమర్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి లేవగానే పెద్ద రేకు తీసుకొచ్చి అక్కడ పెట్టి భజన చేశారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు? అంటే మీకు మీడియా బలం ఉందని, మీకు చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నాయని, రాసేటటువంటి పత్రికలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మేము చేసిన పనులు మీరు చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమం మీరు ఇవాళ చేస్తున్నారు. అదేమంటే 72% ఉంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు లెక్క నాకు అర్థం కాల. 72% పూర్తి చేశాం. 72 కాదు, 50% కూడా మీరు పూర్తి చేయలే. ఇది వాస్తవం. మీరు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొన్న ఈ మధ్యనే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిపుణుల కమిటీ వచ్చి వెళ్ళింది. కెనడాకు సంబంధించిన వారిద్దరు, అమెరికాకు సంబంధించిన వారిద్దరు, ప్రపంచంలోనే ప్రాజెక్టుల మీద పెద్ద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వారు. వాళ్ళు వచ్చి పరిశీలించి చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ తప్పులు చేశారు. ఎవరు తప్పులు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలోనే తప్పిదాలన్నీ జరిగాయని చెప్పారు. ఇంకో మాట అంటాడు చంద్రబాబు నాయుడు గారు, అబద్ధం, అసత్యం, అవలీలగా చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే పొలిటీషియన్స్లో అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. అధికారంలోకి మేము వచ్చిన తర్వాత అంట కాంట్రాక్టర్ని మార్చేసామంట. కాంట్రాక్టర్లు మార్చేయటం వల్లనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందట. అనేక సార్లు చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు విన్నారు, అప్పుడు దేవినేని ఉమా గారు విన్నారు, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వింటున్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి? క్వశ్చన్ మార్క్. ఆలోచించమని మనం చేస్తున్నాం. రైతులకు పుష్కలంగా సాగునీటిని అందించేలా నీటి సంఘాల కమిటీ నాయకులు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. రైతులకు పుష్కలంగా సాగునీటిని అందించేలా నీటి సంఘాల కమిటీ నాయకులు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఏలూరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పిఠాపురం పట్టణానికి చెందిన సోము సత్యబాబు, అలాగే పీబీసీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి మండలం నాగులపల్లికి చెందిన ఆనిశెట్టి సత్యానందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోము సత్యబాబును, ఆనిశెట్టి సత్యానందరెడ్డిని మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఏలేరు పీబీసీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కటారి రాజబాబును, ఎలుబంటి బాబులను ఘనంగా సన్మానించారు. ఎలక్షన్లు జరిగినాయి. ఏలేరు డివిజన్, పీబీసీ డివిజన్ 2 జనసేన 2 తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం శివారాయకట్ అంటే నీటికి ఎద్దడి ముంపుకు ముందు ఉండే ఆయకట్. ఇప్పుడు ఈవేళ గెలిచిన ఇటు సోమ సత్యబాబు గారు కానీ, సత్యానంద రెడ్డి గారు కానీ, కటారి రాజబాబు గారు కానీ, అలాగే జనసేన నుంచి కూడా వైస్ చైర్మన్ తీసుకున్నారు. అలాగే జనసేనలో గెలిచిన మన డిస్ట్రిబ్యూటివ్ కమిటీ మెంబర్స్ కానీ, మీ అందరి యొక్క బాధ్యత ఏంటంటే రైతులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నీటి పంపకంలో, వాటర్ మేనేజ్మెంట్ లో మీరు శ్రద్ధగా కసిగా పనిచేయవలసిన బాధ్యత మీ అందరి మీద పెట్టామని చెప్పి నేను తెలియజేస్తాను. ఇచ్చేదంటే పీబీసీని పిఠాపురం బ్రాంచ్ కెనాల్ తీసుకుంటే మరి మీ బాధ్యత ఎక్కడి నుంచి తుని వరకు కూడా నీటిని నడపవలసిన బాధ్యత. ఏలేరుని తీసుకుంటే థైలాండ్ వరకు కూడా నీటిని నడపవలసిన బాధ్యత. పురుషోత్తపట్నం తెచ్చి ఏలేరు ప్రాజెక్ట్ ని నిండుకొండలా నింపుంచాం. అలాగే పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కి మన హక్కులు, మనకి సామర్థ్యంలో ఎంత లెవెల్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా నాతో పోరాటం చేసిన మన నాయకులందరికీ తెలుసు. ఆ బ్రాంచ్ కెనాల్ మీద కూడా మానిటర్ చేసి థైలాండ్ వరకు నీరు వచ్చి బాధ్యత కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ గెలిచిన నాయకుల మీద ఉందని తెలియజేస్తూ మీకు అండగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా ఏ విధమైన విభేదాలు లేకుండా పనిచేస్తూ రైతులు పంటలు పుష్కలంగా పండే విధంగా ముందుకు సాగాలని వారందరికీ తెలియజేస్తూ గెలిచిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలిచిన తెలుగుదేశం పార్టీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మెంబర్స్, అలాగే జనసేన పార్టీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మెంబర్స్ కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణ స్కూల్లో మరో విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్ చేసుకున్నాడు. నారాయణ స్కూల్లో మరో విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్లో హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్ చేసుకున్నాడు. ఉరి వేసుకుని చనిపోయాడు లోహిత్. అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలోనే నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఈ విషయం తెలియగానే రంగంలోకి దిగారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్కూల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు విద్యార్థి తండ్రి పలు సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. విద్యార్థిపై ఒత్తిడి తీసుకురావడం వల్లే చనిపోయాడని వాపోయాడు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో రాత్రి మాజీ మంత్రి అప్పలరాజు స్థానిక వైసీపీ నాయకులతో పాటు బైఠాయించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో రాత్రి మాజీ మంత్రి అప్పలరాజు స్థానిక వైసీపీ నాయకులతో పాటు బైఠాయించారు. మాందస మండలానికి చెందిన అంపోలు శ్రీను, కూర్మాపు ధర్మారావులను ఆదివారం సాయంత్రం పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుపోయారని ఆరోపించారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. వెంటనే వారి సమాచారం అందించాలని ధర్నా చేశారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో చిన్నబాడం అన్న ఏరియా నుండి కూర్మాపు ధర్మారావు అనే ఒక వ్యక్తిని, అలాగే మందసా మండలం వివిఆర్పురంకు సంబంధించి అంపోలు శ్రీను అన్నటువంటి వ్యక్తిని, నలుగురు వ్యక్తులు, సీమ్స్ టు బి ఇద్దరు యూనిఫామ్ లో ఉన్నారు, మరొక ఇద్దరు సివిల్లో ఉండి ముందుగా చిన్నబాడం వ్యక్తిని అబ్డక్ట్ చేశారు. ఏపీ 30AC 144 అన్నటువంటి కారులో ఎత్తుకొని వెళ్ళారు. అక్కడి నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత అంపోల్ శ్రీను అన్నటువంటి వ్యక్తిని కూడా ఇదే మాదిరి ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి నోటీస్ లేకుండా, కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియజేయకుండా అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అసలు అప్రకటిత ఎమర్జెన్సీ సమయంలో ఉన్నట్టుగానే ఉంది. అసలు గొంతు తెరిస్తే, నోరు తెరిస్తే అక్రమ కేసులు పెట్టి పోలీసులే వేధించడం నిజానికి ఇది శాడిజంకి ఇది ఒక పరాకాష్ఠ. ఎక్కడున్నారు అంటే కనీసం ఎవరు సమాచారం కూడా చెప్పడం లేదు. ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక గంటన్నర పాటు ధర్నా కూర్చుంటే ఇప్పుడు తీరిగ్గా చెప్తున్నారు మేమే తీసుకెళ్ళామండి ఎంక్వైరీకని అని చెప్పి. ఏం ఎంక్వైరీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎంక్వైరీకి తీసుకెళ్ళేప్పుడు నోటీస్ ఇవ్వడం ఏం లేదా? కుటుంబ సభ్యులకు తెలియచేయటం ఏం లేదా?
అబ్బే మేము అడుగుతున్న సమాచారం చెప్పడం లేదు అనుకుని అంటారు. చూసాం కదా నిన్ననో మొన్ననే మనం ఆ ఏఎస్పీని ఎలాగ చెప్పినారు. ఏఎస్పీ విజయపాల్ అన్నటువంటి ఆయన విషయంలో ఏం చెప్పారు, మాకు కావాల్సిన సమాచారం ఆయన చెప్పడం లేదు, ఆయన చెప్తున్న సమాచారం అంటే నాకు అర్థం కాదు. స్క్రీన్ ప్లే ముందే మీరు రాసుకుంటారు, మీరు మీ స్క్రీన్ ప్లేకి తదనుగుణంగా చెప్తే అలా ఫిట్ చేస్తారు. అంటే పోలీసులు కూడా కనీసం బాధ్యత లేకుండా ఏంటిది నాకు అర్థం కాదు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండిపోతాయి, ఇదే ట్రెండ్ కొనసాగుతుంది, ప్రభుత్వం మారుతుంది, అప్పుడు మేము కూడా ఇలాగే చేయాలా? ఇలాగైతే ఇంక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంక మేము కూర్చోవడమే రోజులు తరబడి, దుప్పట్లు దిండులు తెచ్చుకొని ఇక్కడే పడుకోవాలి. ఇంక మేము ఖచ్చితమైనటువంటి సమాచారం చెప్పకపోతే మాత్రం అదే పని చేస్తాం. రాజకీయ పార్టీలో చేరే విషయం గురించి సినీ నటుడు మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలో చేరే విషయం గురించి సినీ నటుడు మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మనోజ్ జనసేన పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో ఆయన ఆళ్లగడ్డ పర్యటన సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ నాగమౌనిక రెడ్డి దంపతులు శోభాఘాట్లో ఘనంగా నివాళులర్పించారు. ఎంతో కాలంగా ఆళ్లగడ్డకు రావాలని అనుకున్నామని ఇవాళ తమ అత్తమ్మ జయంతి సందర్భంగా వచ్చినట్లు మనోజ్ తెలిపారు. ఆళ్లగడ్డ ప్రజలు తమకు ఘనస్వాగతం పలికి ఎంతగానో ఆదరించారని తెలిపారు. జనసేన పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో వివరణ ఇస్తూ తాను ఇప్పుడే ఏమీ మాట్లాడనని మంచు మనోజ్ తెలిపారు. ఈరోజు మా అత్తగారు జయంతి, అందుకోసం ఫస్ట్ టైం మా కూతురు దేవసేన శోభని ఈరోజు ఆలగడ్డకి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు తీసుకురాలేదు పుట్టాక. సో ఎప్పటి నుంచో ఈరోజు జయంతికి తీసుకెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ రోజు వచ్చింది. అండ్ ఈరోజు మేము ఫ్యామిలీతో పాటు, మా కజిన్స్తో పాటు, ఫ్రెండ్స్తో పాటు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అండ్ ఊర్లో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా ఆహ్వానించి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్క జనాలకి, భూమా కుటుంబానికి, క్యాడర్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని చోట్ల నుంచి వచ్చిన, రాయలసీమ నుంచి ప్రతి చోట్ల నుంచి వచ్చిన నా ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి, నా బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరి ఎయిమ్స్ లో ఘనంగా తొలి స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు. జమిలీ బిల్లుకు పార్లమెంట్ సమావేశాల్లో మద్దతు తెలిపిన టీడీపీ. జమిలీ ఎన్నికల వల్ల ఎంతో ఉపయోగం ఉందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సినీ దర్శకుడు వంశీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శల దాడి. పోలవరం ప్రాజెక్టును సందర్శించి అసత్యాలు చెప్పారంటూ ఆగ్రహం. CCC డిజిటల్ 2:30 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.